నా పేరు కొంగిదాసు, ఆర్మూరు జెండగాలి. నేను నా అవసరం నిమిత్తంగా అప్పుడు భూమి వాడు గుండ్ల సుధాకర్ అని వెల్మల్ అమ్మితే నేను కొనుక్కున్నా. అప్పుడు 22 సంవత్సరాలు అయింది కొనుక్కొని కూడా, అర్థమైందా? అది వాడు నాకు అనవసరంగా నా భూమి పక్క భూమి కొన్నా అది ఇది అనుకుంటా ఏదో కేసు వేస్తే కేసు కొన్ని వద్దులు నడిచింది. దాని మీద నేను గెలిచిన. ఆల్రెడీ వాడి దగ్గర ఏం కాయిదాలు లేవు. కోర్టులో సబ్మిట్ చేస్తే అన్ని కాయిదాలు మేము సబ్మిట్ చేసినాము. వాడి దగ్గర ఏం లేకుంటే కేసు కొట్టేసి అది డిస్మిస్ చేసి కేసు మాకు ఫేవర్ ఇచ్చేసారు. దాని తర్వాత మేము అట్లనే అవసరంతో మేము అక్కడ పోయి స్పాట్లో ఏం చేయలేకపోయినాము. నేను అవుట్ ఆఫ్ కేసులో తిరిగిన కాబట్టి అక్కడ ఏం పంట వండియలేదు. అందుకొరకు ఇప్పుడు మనము స్పాట్లో మా అవసరం నిమిత్తంగా మాకు ఇంటి పరిస్థితులు బాగలేక భూమి అమ్ముకునే పరిస్థితి వచ్చింది కాబట్టి నా అవసరం నిమిత్తంగా నేను నా భూమిలో కరెక్ట్ కాయిదాలు రిజిస్ట్రేషన్ ఉన్నాయి కాబట్టి నేను అమ్ముకుంటున్నా. దాని మీద ఏది రాజకీయం లేదు, ఎవరికి లేదు. మధ్యలో రాకేష్ మా మనమడవుతాడు. మళ్ళీ దాని తర్వాత గంగులు, ఇద్దరు రాకేష్ స్నేహితుడు గంగులు, వీళ్ళిద్దరు కూడా మధ్య వ్యక్తులు వచ్చి మాకు మరి భూమి కొనేటోళ్ళు ఉన్నారంటే మరి ఎవరన్నా కానీ మేము భూమి అమ్మదాందుకు సిద్ధం ఉన్నామంటే గాజు గోపు అని తోలుకొని వస్తే అతనికి భయాన పెట్టినాము. భూమి అమ్ముకున్నది వాస్తవం. ఇందులో ఎవరు రాజకీయం లేదు. ఇది నా అవసరం నిమిత్తంగా నా భూమి అమ్ముకున్నా, ఇది వాస్తవం. ఇది అంటాడు. ఎక్కడికి రమ్మని వస్తా, ఎక్కడికి కలెక్టర్లో కూడా మాట్లాడేందుకు మాకు అవకాశం ఉన్నది. నంబరు భూమి 936/1 మళ్ళీ ఇంకోటి 936 సెకండ్ 2 ఆటు. అర్థమైందా? ఈ 2 సర్వేల మీద భూమి మొత్తము 2 ఎకరాల 16 గుంటలు అమ్ముకున్నా నేను. అర్థమైందా? ఈ బిట్టు అమ్మింది వాస్తవం. ఈ భూమి ఇచ్చిన బాజాప్తా తహసీల్దార్ దగ్గరికి పోయినా, నేను ప్రజావాణికి పోయినా, ప్రజావాణి నుంచి తహసీల్దార్కి రిపోర్ట్ వచ్చింది, తహసీల్దార్ నుంచి నాకు రిపోర్ట్ ఇచ్చిండు భూమి నీదేనని. ఆ వాస్తవం కరెక్ట్. తహసీల్దార్ కన్నీ మేము అక్కడ ఫైల్ ఉంది, తహసీల్ కచేరీలో కూడా నా ఫైల్ ఉంటుంది. బాజాప్తా ఫైల్ చెక్ చేసుకొని అతను బాజాప్తా రిజిస్ట్రేషన్ చేసిండు. ఇలా ఏం రాజకీయం లేదు, ఎవరిది చేతు లేదు. ఇలా నా నిమిత్తంగా నేను అమ్మేసుకున్నా, కష్టం. అయితే భూమి వాస్తవంకు నా ఇది, నేను భూమి కొన్నా. దాని తర్వాత అంతకుముందు రైతు బంధు లేకుంటే పాత పట్టబుక్కులు నా దగ్గర ఉన్నాయి పెద్దవి. మళ్ళీ రిజిస్ట్రేషన్ కాయిదాలు కూడా ఉన్నాయి. దాని తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి నుంచి మాకు ట్రాన్స్ఫర్ అయింది. ధరణి నుంచి మాకు పట్టబుక్ వచ్చింది కొత్తది. రైతు బంధు కూడా స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూ ఉన్నది. మొన్న అమ్మించింది నాకు అస్తలేవు అంతే భూమి. అంతకుముందు రైతు బంధు ఖచ్చితంగా పడ్డది. ఎవరన్నా కానీ రాజకీయంగా నా మీద ఏదైనా అభండాలు చేసి ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. కోర్టుకు ఈడుస్తా, వాళ్ళని తప్పకుండా ఈడుస్తా. వాళ్ళ పేరు డిక్లేర్ అయితే మాత్రం వాళ్ళకు నోటీస్ పంపించి కోర్టుకు ఈడుస్తా. ఎందుకంటే నేను ఖచ్చితంగా అమ్ముకున్నది వాస్తవము. ఇలా ఏం లేదు. అర్థమైంది? రాజకీయం అస్సలే లేదు. ఎవరిని బ్లేమ్ చేసినా కూడా నేను సహించను. నన్ను బ్లేమ్ చేస్తే కూడా నేను సహించను. ఇవి పక్కా రిజిస్ట్రేషన్ కాయిదాలు. ఫోటోని కింద మీద వేసిన ఉన్నాయి చూడు, సాక్షులల్లా భూపేందర్ గాని రాకేష్ గాని సాక్షుల ద్వారా సమక్షంలో సాక్షుల రికార్డు ప్రకారం కొరకు వేయడమైనది. కొడుకు ఇచ్చే అంతే, అది ముందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.